మంచు విష్ణు హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప. పరమశివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తుంది. ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమా పైన ఆడియన్స్లో మంచి బజ్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్స్ కూడా అదే లెవెల్లో ఉండడంతో సినిమా రిలీజ్ కోసం ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ప్రమోషన్స్లో భాగంగా కన్నప్ప టీజర్ని విడుదల చేశారు మేకర్స్. టీజర్ చూసిన తర్వాత ఆడియన్స్లో మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రతి పాత్రని సినిమాకి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నాడు మంచు విష్ణు. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన కథను కూడా ఆయన రాసుకున్నాడు కాబట్టి ప్రతి పాత్రని ఆ పాత్రని ఎలివేట్ చేసే విధంగా క్యారెక్టర్ని ఎంచుకొని అదే లెవెల్లో డిజైన్ చేసుకున్నాడు. టీజర్లో కూడా అదే కనిపించింది. మోహన్ బాబు, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ ఇలా స్టార్ క్యాస్ట్ని ఈ సినిమా కోసం తీసుకొని ఆ స్టార్ క్యాస్ట్ని అందరినీ ఇంట్రడ్యూస్ చేసే విధంగా టీజర్ని కట్ చేశాడు. టీజర్లో విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సినిమా అంతా న్యూజిలాండ్లో తెరకెక్కించారు కాబట్టి అక్కడి గ్రీనరీ, అటవీ ప్రాంతానికి సంబంధించిన సీన్స్ చాలా బాగున్నాయి. ఇక ఈ సినిమా గూడాల్లో జరుగుతుంది కాబట్టి ఆ గూడానికి సంబంధించిన సెట్ని వేసిన తీరు కానీ దాన్ని చూపించిన తీరు కానీ చాలా బాగుంది. కాకపోతే టీజర్ అంతా ఒకే చోట చూపించారన్నట్టుగా అనిపించింది. ఇక టీజర్ చివరిలో ప్రభాస్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పించిందని చెప్పాలి. ఆ పాత్ర ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ కాబోతుంది. ఎందుకంటే ఈ టీజర్ సంబంధించిన కింద కామెంట్ సెక్షన్లో ప్రభాస్ సంబంధించిన కామెంట్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ ఫ్యాక్టర్ కనుక కరెక్ట్ అయితే కన్నప్ప సినిమా ఖచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించే అవకాశం క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇక కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంది. ప్రతి పాత్రని, ప్రతి సన్నివేశాన్ని అంతే రిచ్గా తెరపై ఆవిష్కరించబోతున్నారని క్లియర్ కట్గా అర్థమవుతుంది. కన్నప్ప అనేది ఒక ఎమోషనల్ కథ. ఆ కథని ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా ఆ పరమశివుడికి సంబంధించిన ఎలిమెంట్ని ఆడియన్స్ మనసుల్లో లోతుల్లోకి చొచ్చుకునే విధంగా ప్రజెంట్ చేస్తే మాత్రం కన్నప్ప సినిమా మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఇక కన్నప్ప సినిమాలో ఒకే ఒక నెగిటివ్ ఏంటంటే అది స్టీఫెన్ దేవసి అందించిన మ్యూజిక్ అని చెప్పాలి. ఈ సినిమాకి సంబంధించిన ఈ టీజర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఏదో కమర్షియల్ సినిమాకి, మాస్ మసాలా సినిమాకి అనే మ్యూజిక్లా అనిపించింది తప్ప ఒక డివోషనల్ కంటెంట్ ఉన్న సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న ఫీలింగ్ అయితే కలగలేదు. ఆ ఒకే ఎలిమెంట్ తప్ప మిగతా టీజర్ అంతా చాలా బాగుందని చెప్పాలి. ఆడియన్స్ నుంచి కూడా అదే రెస్పాన్స్ వస్తుంది. మరి టీజర్తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన కన్నప్ప టీమ్ సినిమాతో కూడా అదే రేంజ్లో కనెక్ట్ అయ్యి ఆడియన్స్ని మెప్పించి భారీ బ్లాక్ బస్టర్ సాధిస్తారని ఆశిస్తున్నాం. మరి కన్నప్ప టీజర్ మీరు చూసారా? మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా అభిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.